Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Today the topic is we are going to learn about is walk in purity. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటయ్యా అంటే పరిశుద్ధతలో నడుచుట అన్న ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. If you see in the Bible, some book of Ephesians, ఎఫెసీయుల గ్రంథంలో కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 4th chapter, 17 to 32 verses. 4వ అధ్యాయము 17 నుంచి 32 మధ్యలో రాయబడిన మాటలన్నీ చూసినట్లయితే Paul clearly writes this letter to the Ephesians and is saying that we have to walk in purity. పౌలు గారు ఈ మాటలన్నీ కూడా రాస్తూ మీరు పరిశుద్ధతలో నడవాలి అని పౌలు గారు చెప్తూ మనం అక్కడ చూస్తున్నాం. And Paul was in prison. అది ఎప్పుడు చెప్తున్నారు ఈ మాటలు? ఆయన బందీగా ఉన్న సమయంలో ఈ మాటలన్నీ కూడా ఆయన రాస్తూ మనకి తెలియపరుస్తున్నారు. In this 4th chapter from 17 to 32, we can divide it into 3 stages. ఈ 4వ చాప్టర్ లో ఉన్న ఈ మాటలన్నీ కూడా 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. From 17 to 19, it clearly says that put off the old man in you. అక్కడ 17 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే నీలో ఉన్న ఆ పాత మనిషిని నీవు విడిచిపెట్టు అని రాసిబడి ఉన్నది. And 20 to 24 it says that put on new man. అక్కడ 20 నుంచి 24 వరకు ఏం రాయబడి ఉందంటే ఒక నూతన వ్యక్తిని ధరింపజేయము అని రాయబడి ఉన్నది. And 25 to 32 it clearly says that the conduct of the new man. అక్కడ 25 నుంచి 32 వరకు మనం చూసినట్లయితే అది నూతన పురుషుని యొక్క స్వభావం అని రాయబడి ఉన్నది. In this world it's very difficult to live pure. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అది సులువేనా? And we can't able to find each and everything in this world. There is no purity. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేది మనకి కనిపించడం బాగా అరుదు. In this world we are able to find all the things that is not pure, but there is not something that is which is pure. ఈ లోకంలో మనకి పరిశుద్ధత లేనివి అనేకమైనవి కూడా మనకి కనబడుతూ ఉన్నవి. Even if you are buying something, anything else, we used to always check the quality that is pure or not. మనం ఏదన్నా సరే ఒక వస్తువుని కానీ మనం కొనుక్కునేటప్పుడు అది దాని యొక్క ప్యూరిటీ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించి అది ఎంత పరిశుద్ధంగా ఉన్నది మంచిగా ఉన్నది అని మనం పరిశీలించి తీసుకుంటాం. Even when we are going to buy the gold, we will check whether the gold is pure or not. మనం బంగారం కొనేటప్పుడు కూడా ఆ బంగారం ఎంత నాణ్యమైన బంగారం అని పరిశీలించి తీసుకుంటాం మనం. And when I am working in Abu Dhabi, most of my friends from India, they used to call and they said that can you bring gold for me? Why? Because in Dubai there is pure gold. నేను అబుదాబి ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో కూడా ఇక్కడ ఉన్న నా స్నేహితులందరూ కూడా మరి నీవు వచ్చేటప్పుడు బంగారం తీసుకొస్తావా, డబ్బులు ఇస్తాము, ఎందుకంటే అక్కడ బంగారం చాలా మంచిగా ఉంటది, ప్యూర్ గా ఉంటది, ఇక్కడ మనకు అటువంటి క్వాలిటీ బంగారం మనకు దొరకదు అని అడుగుతూ ఉండేవాళ్ళు. At that time I used to say that I don't have any idea of the gold, I can't able to bring. ఆ సమయంలో నేను చెప్పేవాడిని ఆ బంగారం గురించి నాకేమీ తెలీదు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా సరే నేను నీ కోసం ఏమి తేలేను అని చెప్పేవాడిని. Even while we are drinking water, we'll check the water is pure or not. మనం తాగే మంచినీళ్ళలో కూడా అది పరిశుద్ధంగా ఉన్నదా లేదా అని మనం పరిశీలించే తాగుతాం. If it is not pure, we can't able to drink. అది పరిశుద్ధంగా కనుక లేకపోయినట్లయితే దాన్ని మనం తాగలేము. There are some people in this world, they always check the water which is pure or not. చాలా మంది ఈ లోకంలో వారు మంచిని తాగేటప్పుడు ఆ తాగే నీళ్లు మంచిగా ఉన్నాయా లేదా అని ప్రతిసారి పరిశీలించి తాగుతూ మనం చూస్తుంటాం. Some of them, they used to drink the water which is very costly, which is pure from other countries. They used to import and they used to drink. కొంతమంది మనం చూసినట్లయితే చాలా ఖరీదైన మంచినీళ్లను వారు తాగుతూ ఉంటారు. ఇతర దేశాల నుంచి క్వాలిటీ వాటర్ బాటిల్స్ ని వారు తెప్పించుకొని వారు తాగడం మనం చూస్తున్నాం. Why? Because they are searching for pure. ఎందుకు అంటే వారు మంచి దాని కొరకు, పరిశుద్ధమైన దాని కొరకు వెతుకుతున్నారు. Today the Paul clearly says that we have to walk in purity. ఈ రోజు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారు క్షుణ్ణంగా మనకి చెప్తున్నారు, మనందరం కూడా పరిశుద్ధతలో నడుచుకోవాలి అని మనకు తెలియపరుస్తున్నారు. Purity is nothing but getting freedom from the evil. పరిశుద్ధత అనేది ఏదో కాదు కానీ చెడు నుంచి విడుదలే మనకి పరిశుద్ధత. Purity is nothing but getting freedom from the sin. పరిశుద్ధత అంటే పాపం నుంచి విడుదలే పరిశుద్ధత. When you are doing all kind of sins, that you have to get freedom from that. That's the time you get purity in your life. నీవు నీ జీవితంలో అన్ని రకములైన పాపములు నీవు చేస్తుండగా వాటి నుంచి విడుదల పొంది నీకు స్వేచ్ఛ కలగడమే పరిశుద్ధత. But most of them, they used to think that it's difficult to live as a pure.
కానీ చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా కష్టం అండి అని అనుకుంటూ ఉంటారు. The Bible clearly says that you can live pure and you can walk in purity your entire life. కానీ బైబిల్ మనకి ఏం తెలియపరుస్తుంది, నీవు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలవు, పరిశుద్ధంగా నడుచుకోగలవు అని బైబిల్ మనకి తెలియపరుస్తుంది. If you see with the 4th chapter 17th verse to 19th verse, we can put a title called Putting Off the Old Man. 4వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు చూసినట్లయితే ఆ వచనాలన్నిటికి మనం ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే ఈ పాత మనిషిని విసర్జించుట అన్న మనం ఈ యొక్క అంశాన్ని కింద మనం తీసుకోవచ్చు ఆ వచనాలని. In your body there is an old man, you have to keep out the old man and you have to install a new man in your body. మీ శరీరంలో పాత పురుషుడు ఒక అతను ఉన్నాడు, అతన్ని మీరు తీసివేసి నూతన పురుషుణ్ణి మీరు ధరించుకోవాలి. And Paul says that Paul was written to this letter and he says that don't walk like Gentiles. పౌలు గారు ఏం చెప్తున్నారు, లోకంలో ఉన్నవారు నడుచుకున్న విధంగా మీరు నడుచుకోవద్దని చెప్తున్నారు పౌలు గారు. Gentile person means who is not Jewish people. అన్యులు అనబడిన వారు ఎవరయ్యా అంటే ఆ సమయంలో యూదులు కాని వారు అన్యులు. They are far away from the God. వారు దేవుడికి దూరంగా ఉన్నవారు. They don't know what the Bible clearly says. బైబిల్లో ఏమి చెప్పబడుతున్నదో అది గ్రహించని వారు. Even if you see that Paul, he went to and ministered to the people of Gentiles. పౌలు గారు వెళ్లి అన్యులందరికీ కూడా దేవుని మాటలు చెప్పడం మనం చూసాం. Even Peter also, he went to the Gentiles and he preached the word of God. పేతురు కూడా అన్యులందరి దగ్గరికి వెళ్లి దేవుడి మాటలు చెప్పారు. We can see the Gentiles in the Old Testament and the New Testament as well. మనం అన్యులను పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము, నూతన నిబంధన గ్రంథంలో కూడా అన్యులు మనకు ఉంటారు. Even the Simon prophets that Jesus was the light of the Gentiles. సిమియోను కూడా యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్తున్నాడు If you మనకి. see John 8 chapter 12th verse, it clearly says that I am the light of the world. యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. Jesus said that not only for the Jewish people, for all the people who are living in this world. ఈ మాటలు కేవలం యూదులకు మాత్రమే చెప్పిన మాటలు కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జాతికి చెప్తున్న మాటలు ఇవన్నీ. Even the Gentiles, even the Jews, the word of the God is equal to each and every one. యూదులైనా సరే అన్యులైనా సరే ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాట సమానమే. And if you see the Luke 2nd chapter 32 verse, లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే the revelation to the Gentiles and the glory of your people of Israel. ఇక్కడ యూదుల యొక్క మహిమ కొరకు ఇక్కడ రాయబడి ఉన్న మాటలు మనకు And కనిపిస్తున్నాయి. if you see the book of Ephesians in the 2nd chapter, it clearly says that through Jesus Christ, the Gentiles and the Jews, they become one. యేసు క్రీస్తు ద్వారా యూదులు అన్యులు ఒకటిగా చేయబడిరి అని మనకి అక్కడ రాయబడి ఉన్నది. The Jewish people, they have a commandment towards the God. యూదులకి ఒక నిబంధన ఉన్నది దేవునితో, But the Gentiles, they don't have. కానీ అన్యులకి దేవునితో నిబంధన అనేది లేదు. Why? Because the Jewish people, those at the time of the people who are living in Israel, the God having a kind of agreement between them. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఆ యూదులందరితో కూడా ఆయన చేసుకున్న ఒక నిబంధన బట్టి వారు కలిసి సంబంధం కలిగి ఉన్నారు. The God has chosen that people. దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. And he record all the commandments to the people, and he says that ye have to live according to my commandments. దేవుడు వారికి అనేక రకములైన ఆజ్ఞలను సిద్ధపాటు చేసి వారికి ఇచ్చి, మీరు నా బిడ్డలు గనుక మీరు ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించాలి అని ఆయనకి వారందరికీ తెలియపరిచారు. Those who are outside of the Israel, they are called as Gentile. Why? Because the God did not choose them and there is no agreement between them. యూదులు కాకోకుండా ఇశ్రాయేలు దేశమునకు బయటగా ఇతర దేవుళ్ళ దేవతలు పూజించే వారందరూ కూడా అన్యులుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే వారికి దేవుడికి మధ్య ఒక నిబంధన అనేది చేయబడలా. Today there are a lot of people, those who are coming to the church, but they are living like a Gentile. ఈ రోజున అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారు అన్యుల వలె వారు జీవిస్తూ ఉన్నారు. There are some Gentile people, those who convert into Jewish people. ఈ రోజున అనేక మంది అన్యులు యూదులుగా మారిన వారు ఉన్నారు. Why? Because they want to worship the God. They realize that God is only one. ఎందుకంటే వారు దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటున్నారు, దేవుడు ఒకడే అని వారు గ్రహించుకున్నారు. They realize that there is only one God and they got converted into Jewish.
వారు ఈ దేవుడు ఒకడే అని వారు గ్రహించి యూదులుగా వారు మారారు. Even if you see there are a lot of people in India, in other countries, they are converting from other religion to Christianity. ఈ రోజు మనం చూసామంటే భారతదేశంలో గాని ఇతర దేశాల్లో గాని అనేక మంది ఇతర మతాల నుంచి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా మారుతున్నారు. Even our family, I myself also we converted into Christianity. ఈ రోజున మన కుటుంబం కూడా దేవుణ్ణి తెలుసుకొని నేను కూడా ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకొని క్రైస్తవుడిగా మారాను. We are following the way of Jesus Christ. యేసు ప్రభు వారు చూపిస్తున్న మార్గంలో మేము నడుస్తున్నాము. If you see in my caste certificate, it still say Hindu religion only. మన క్యాస్ట్ సర్టిఫికేట్ లో చూస్తే అవి మన పాత సంబంధమైన మతాలే ఉంటాయి అక్కడ. Why? Because we are far away from Jesus Christ. We don't know who exactly the God is. That means we are Gentiles. We don't have any connection between the God and us. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్నాము. ఒకప్పుడు దేవుడికి మనకి సంబంధం లేదు, ఆయనకి మనకి మధ్య ఆ నిబంధన లేదు. అందుకని మనం అన్యులుగా ఉన్నవారు ఒకప్పుడు. After knowing that there is only one God who created the universe, there is only one man who died for your sin. That's the time we really understand that there is only one God, He is Jesus Christ. కానీ ఎప్పుడైతే ఈ ఒక దేవుడు నీ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు, నీ పాపాల నిమిత్తం ఆయన మరణించాడు అని నీవు గ్రహించిన తర్వాత అది ఎవరో కాదు, అది యేసు ప్రభు వారు అని మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం. And that's the time we convert to Christianity. We are following the way of Jesus Christ. అప్పుడు మనం క్రైస్తవులుగా మారి యేసు ప్రభు వారు మనకు చూపించిన ఆ మార్గంలో మనం ముందుకెళ్తున్నాం. There are people who born in the Christian family. They don't know they did not follow in the commandments what the Bible says. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారి కుటుంబాల్లో జన్మించిన వారు ఉన్నారు కానీ వారు క్రీస్తుని వెంబడించే వారి కింద వారు లేరు. But we did not born in Christian family. We born in Hindu family. But we realized that there is only one God, and we converted into Christianity. దాని వల్ల అనేకులు క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినా సరే, ఇతర మతాల్లో జన్మించినా సరే, ఏ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసు ప్రభు మాత్రమే అని గ్రహించి ఈ రోజున యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. From the Gentiles, they don't know what the God has said in the Bible. అన్యులకు దేవుడు బైబిల్ ద్వారా ఏం తెలియపరుస్తున్నాడో అన్న సంగతి వాళ్ళకి తెలియదు. This is your responsibility, each and everyone who are sitting here. You want to be share the gospel to other people, to all the Gentiles. అన్యులందరికీ కూడా దేవుని గురించిన మాటలు తెలియవు గనక దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా వారికి దేవుని గురించిన సంగతులను బోధించి తెలియపరిచే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. Even our father, if he did not turn to Christianity and he did not follow the Jesus Christ, even we may not know the who is Jesus Christ exactly is. మా తండ్రి గారు కూడా దేవుడు యేసు ప్రభు అని తెలిసి గ్రహించకపోయినట్లయితే ఈ రోజున మాకు కూడా తెలిసి ఉండేది కాదు. But you have to take the responsibility for the people to share the gospel. ప్రజలకు దేవుని గురించిన మాటలు చెప్పే బాధ్యత దేవుడి బిడ్డలుగా మీరందరూ కూడా తీసుకోవాలి. That's the time the people who are in jungle, they will convert to the Christianity. They will really understand that who is God exactly is. అప్పుడు మటుకు మాత్రమే అన్యులకి కూడా అందరికీ కూడా దేవుడు ఎవరు, యేసు ప్రభువే ఎందుకు దేవుడు అన్న ఈ సత్యాన్ని వారు అర్థం చేసుకోగలుగుతారు. Even if you see the Jewish converters are following of God. చాలా మంది ఈ విధంగా మారిన వారు దేవుని వెంబడిస్తున్నారు. The prophet Obadiah is one of the major prophets and minor prophets. There is one prophet called Obadiah. He is from Edom. He converted from Gentile to Jewish. ఏదోము ప్రాంతంలో నివసిస్తున్న ఉపాధ్య అనే ఈ ప్రవక్త కూడా అన్యుడి నుంచి దేవుణ్ణి నమ్ముకొని ప్రవక్తగా మారి దేవుడి సేవ చేస్తున్నాడు. Today your responsibility is to share the gospel to each and everyone. One day they are going to turn towards the Jesus Christ. ఈ రోజున మీ పట్ల ఉన్న బాధ్యత ఏంటి అంటే దేవుని గూర్చిన ఈ సువార్త అన్యులందరికీ ప్రకటించే ఈ బాధ్యత క్రైస్తవులుగా మీ అందరికి ఇవ్వబడింది. మీరు గనక దాన్ని సక్రమంగా నెరవేర్చినట్లయితే ఒక రోజున ఈ రోజు అన్యులని పిలువబడుతున్న వారు అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. They can walk in purity. వారు పరిశుద్ధతలో నడుస్తారు. In the Old Testament there are lot of verses clearly says that. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన వచనాలు రాయబడి ఉన్నాయి. One day all the nations are going to serve me. ఒకానొక దినమున సమస్త దేశములు నన్ను వెంబడిస్తాయని రాయబడి ఉన్నది. God has created all the people. They are going to turn on one day. They are all are worshipping towards the Jesus Christ. దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి దేశంలోని
ప్రజలందరూ కూడా దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తారు. If you see that Daniel 7 chapter 14th verse says that the people, nations and every language might serve him only. దానియేలు 7:14లో చూసినట్లయితే అన్ని భాషల వారు అన్ని జాతుల వారు ఆయన్ని ఆరాధిస్తారని రాయబడి ఉన్నది. His kingdom will never be destroyed. ఆయన రాజ్యము ఎప్పటికీ కూడా అది అంతమించదు. There is only one God who is for you, waiting for you. ఒకే ఒక దేవుడు అందరి కోసం ఎదురు చూస్తున్నాడు. And he is calling you each and every one. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. And this is the time you have to turn towards him and you have to walk in purity. దేవుని వైపు తిరిగి దేవుని ప్రజలుగా నడుచుకోవలసిన పరిశుద్ధతలో నడుచుకోవలసిన బాధ్యత సమయం ఇది. The people of the Gentiles are far away from God. అన్యులు అందరూ కూడా దేవునికి ఎంతగానో దూరంగా ఉన్నారు. Why? Because they are enjoying, they don't know what the Bible says about the commandment. They are enjoying in this world full of sin enjoyments. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు వారికి తెలియదు కనుక వారు ఈ లోకానుసారమైన ఆనందాలతో వారు ముందుకెళ్తున్నారు. And today, if most of them also coming to the church, they are enjoying in the world with full of doing all kind of sins. ఈ రోజున అనేక మంది మందిరాలకు వస్తున్నారు కానీ వారు కూడా లోకానుసారంగా జీవించే వారు చాలా మంది ఉన్నారు. Especially the young brothers, they at the time of Sunday time, they think that this is the time to enjoy, and they're putting all kind of sin status in their WhatsApp and Facebook, etc. ప్రాముఖ్యంగా యవనస్తులు మనం చూసినట్లయితే వారి ఫోనుల్లో ఈ ఆనందించే ఈ విధమైన ఉద్దేశాలతో వారు అనేక రకాలైన పాపంకు సంబంధించిన ఈ వీడియోలన్నీ కూడా వారు పెట్టుకుంటూ ఉంటున్నారు. But they are coming to the church and listening the word of God, but there is no change in their life. వారు దేవుడి దగ్గరికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, మందిర కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారు కానీ వారి జీవితాల్లో మార్పు అనేది కనిపించని స్థితిలో వారు జీవిస్తున్నారు. And you may think that Paul wrote letter to Ephesians, not to you, but the letter for you may be. మీరు అనుకోవచ్చు పౌలు గారు ఎఫెసీయులకి ఈ పత్రిక రాశారు కాబట్టి పాపం వాళ్ళతో చెప్తున్నారేమో అనుకుంటున్నారు కానీ ఇది అందరికీ చెప్తున్నారు. నీ కొరకు రాసిన పత్రిక కూడా ఇది. Hallelujah. Hallelujah. In the 17th verse clearly says that not to live like Gentiles. 17వ వచనంలో అన్యుల వలె జీవించొద్దు అని రాయబడి ఉన్నది. And the first 18th verse, their minds are in the dark and their thoughts are worthless. 18వ వచనంలో వారి ఆలోచనలన్నీ చీకటితో నింపబడి ఉన్నవని రాయబడి ఉన్నది. When the people are in the dark, there always the mind of way of thinking is always on the evil side. వారి ఆలోచనలు ఎప్పుడు కూడా చీకటితో నింపబడి ఉన్నప్పుడు వారి జీవితంలో వారి ఆలోచనలన్నీ కూడా చెడు వైపే ఆలోచిస్తూ ఉంటారు. Most of them, they want to spoil their others' life. అనేక మంది ఇతర జీవితాలు ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. And some of them, they think that how to kill the other person. ఇతరులు ఏ విధంగా మనం హత్య చేయాలని ఆలోచిస్తూ And ఉంటారు. some of them, they think that how can I spoil the girl's life in of other girl. ఇతరుల జీవితాలు, స్త్రీల జీవితాలు ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచిస్తూ And ఉంటారు. they will think all kind of harmful things to impact on the other people. అన్ని రకములైన చెడు విషయాలు వారు ఆలోచిస్తూ ఉంటారు. Because their mind is in dark. ఎందుకంటే వారు మనస్సు ఆలోచన అంతా కూడా చీకట్లో ఉన్నది. That means that when there is in darkness, the connection between towards the evil, not to the God. వారి చీకట్లో జీవిస్తున్నప్పుడు వారి యొక్క సంబంధం చెడుతో తప్పితే దేవునితో ఉండదు. They don't have connection with the life of the God. వారికి దేవునితో సంబంధం ఉండదు. When they are filled with the light, that's that time their minds are being inflated and they will think towards the positive side. వారు ఎప్పుడైతే వెలుగుతో నింపబడతారో అప్పుడు వారి నేత్రములు వెలిగింపబడి వారు దేవుని సంబంధులుగా జీవిస్తారు. Because of the blindness in the dark, that's why the evil always impacting to disturb, spoil the other's life. వారికి ఉన్న గుడ్డితనాన్ని బట్టి ఆ చీకట్లో జీవించే ఆ జీవితాలను బట్టి వారు ఎప్పుడు కూడా చెడు వైపు ప్రేరేపించబడుతూ ఉంటారు. Yeah, you should not be lived like that. ఈ రోజున నీవు ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. The Bible says that you have to be in light. బైబిల్ మనకేం తెలియపరుస్తుంది? నీవు వెలుగులో ఉండాలి And the Bible అని. clearly says that I am the light of the world. బైబిల్ మనకి తెలియపరుస్తుంది ఈ లోకానికి వెలుగును నేనే అని యేసు ప్రభు వారు And the God is the one who created the entire universe. ఈ సృష్టి అంతటిని సృష్టించింది దేవుడే. And we have to follow the light of the word person. మనము ఆ వెలుగై ఉన్న యేసు యొక్క మాటలను మనం ఆచరించవలసిన వారమే ఉన్నాం. When you listen the word of God and if you live like that, and that's the time you are going to walk in purity. మీరు ఎప్పుడైతే దేవుడి మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడతారో అప్పుడే మీరు పరిశుద్ధతలో నడుస్తున్న వారి కింద మీరు ఉంటారు. And if you see the 19th verse, there is it clearly says that they are shameless people.
సో 19వ వచనంలో రాయబడినది వారు సిగ్గులేని వారు అని The రాయబడినది. Gentiles means they don't have any shame. అన్యులందరికీ కూడా ఆ విధమైన సిగ్గులేని జీవితాలు వారు Why? జీవిస్తున్నారు. Because they don't know about the God. ఎందుకంటే దేవుని గురించి అవగాహన లేదు. They are living towards the evil connection to all the people. వారు చెడు సంబంధాలు కలిగి That's జీవిస్తున్నారు. why they are shameless. అందుకనే వారు సిగ్గులేని వారి కింద ఉన్నారు. When I am childhood, at that time there is a talk that most of them they used to say that boys are shameless, but girls are having shame. నా చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. పురుషులకి మగవారికి అయితే సిగ్గుండదు కానీ స్త్రీలకి బాగా సిగ్గు అని చెప్తూ ఉంటారు. But as the years keep on continuing, the generation also change. That girls are become shameless and boys become shame. సంవత్సరాలు గడిచే కొలది ఇప్పుడు ఆడపిల్లలు సిగ్గులేని వాళ్ళ కింద తయారయ్యారు, మగవాళ్ళు సిగ్గుపడటం ప్రారంభించారు. There are a lot of people in this world. They are shameless people. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఏమి చేయడానికి కూడా వారు సిగ్గుపడతల్లా. Why? Because they are living like a Gentiles. In the Gentiles there is no gender difference, whether it's male or female. All are shameless. ఎందుకంటే వారు అన్యుల వలె ఉంటున్నారు. అన్యులకి స్త్రీయా పురుషుడా అన్న భేదాలు ఏమీ ఉండవు. అందుకనే స్త్రీలు గాని పురుషులు గాని అందరూ ఆ విధంగా దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. If you see the living style of the people of the girls, especially their life change has been changed. ఆ స్త్రీల యొక్క జీవన శైలిని మనం చూసినట్లయితే అది ఎంతగానో మార్చబడింది. If the Bible clearly says that you have to be like a modest, not be like a modelist. బైబిల్ మనకేం తెలియపరుస్తుంది? మనం ఒక మాదిరిగా ఉండాలి గాని మనం ఒక మోడల్ గా ఉండకూడదని బైబిల్ మనకి The తెలియపరుస్తుంది. way you dress it should be impact to the other people. నీవు ఏ విధంగా నీ యొక్క వస్త్రాలను వేసుకుంటున్నావు అనేది అది ఇతరులకి ఆకర్షణీయంగా కాకోకుండా అది పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి. That's the Bible says. అదే మనకి బైబిల్ But తెలియపరుస్తుంది. if you see in this world, all of kinds of dresses is ugly. ఈ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వస్త్రధారణ అనేది ఎంతో చెడుగా మార్చబడుతుంది. And if you see some of the metropolitan, those who are having IT companies in the state, all the girls people are spoiled their lives. ఈ రోజున మెట్రోపాలిటన్ పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించే వారిని కనుక చూసినట్లయితే వారి జీవన శైలి అంతా కూడా మార్చబడి వారు చాలా ఘోరంగా నివసిస్తూ మనం చూస్తున్నాం. Before men used to drink, but now there is a competition, female also drinking. ఇంతకు ముందు మగవారు మాత్రమే తాగేవారు, ఇప్పుడు వారికి పోటీగా ఆడవారు కూడా పోటీ పడుతున్నారు. ఏ విషయంలో కూడా తగ్గవని చెప్పి. Before men used to smoke, but now girls are also smoking. ఇంతకు ముందు పురుషులు మటుకే మరి సిగరెట్లు అవన్నీ తాగేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి పోటీగా ఆడవారు కూడా మేము పోటీ పడతామని పోటీ And now the పడతారు. girls, all of them having an intercourse with the other persons. మరి ఆ విధంగా స్త్రీలు పురుషులు అందరూ కూడా వారికి ఇష్టానుసారంగా శారీరకంగా కలిసి జీవిస్తున్నారు. This is against with the word of God. ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. The Bible says that when you walk in purity, if you want to walk in purity, you have to avoid all kind of things. బైబిల్ మనకేం తెలియపరుస్తుంది? నీవు పరిశుద్ధతలో నీవు నడుచుకోవాలని నీవు అనుకుంటే నీవు చెడు సంబంధాలన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. And if you see the girls, they are having a relationship with one boy, after breakup another. The girls keep on changing the boy like buying something. మనం చూసినట్లయితే ఈ రోజున చాలా మంది స్త్రీలందరూ కూడా ఒకరితో సంబంధం కలిగి ఉంటారు, వారితో కుదరకపోతే ఇంకొకరు, వారితో కుదరకపోతే ఇంకొకరు, ఈ విధంగా ఆ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. Bible never says that you have to do such type of things in this world. దేవుడు మనకి ఆ విధంగా మీరు చేయాలి అని చెప్పట్లా మనకి. Most of them, they keep on doing like this. Their parents have become shy, but the people who are doing, they are still shameless people. చాలా మంది ఈ విధంగా సమాజంలో చేస్తూ ఉన్నారు. వారు చేసే పనులను బట్టి వారి తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు కానీ చేసే వాళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. The Bible clearly says that you have to avoid all these things when you want to walk in purity. దేవుడు మనకి తెలియపరిచేది ఇటువంటివన్నీ కూడా విసర్జించి పరిశుద్ధతలో మనం దేవుడి బిడ్డలుగా నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. Hallelujah. If you see the Proverbs 20 chapter 11th verse, every child is known by his doing, whether his work will be pure or it will be in right position. సామెతలు 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చాలు, దేవునికి స్తోత్రం. Now is my question to you is, did you ever question yourself that you are working going in a pure direction? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీరు సరైన మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో వెళ్తున్నారా లేదా అని? Did you ever question yourself that your mind is pure, your heart is pure, or your entire body is pure or not?
మీరు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా, ప్రశ్నించుకున్నారా? మీ మనస్సు స్వచ్ఛంగా ఉందా, మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయా, మీ శరీరం స్వచ్ఛంగా ఉందా లేదా అనేది మీరు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? If I ask the same question, most of them they say that I'm not pure. ఈ ప్రశ్న అడిగినప్పుడు అయితే చాలా మంది లేదు అనే సమాధానం చెప్పే వారి కిందే ఉంటున్నారు. Some of them they feel shy that they don't want to answer that I am not pure. They feel that they want to share that I am still pure. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, చెప్పలేరు, చెప్పలేక నేను సరిగ్గానే ఉంటానండి అని చెప్తూ ఉంటారు. But coming to the attitude of the towards the person, we can see by changing of the attitude whether he is pure or not. ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అతను దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా అనేది మనం చూసి చెప్పవచ్చు. There are a lot of examples. There is no communication between their family members. వారి యొక్క కుటుంబ సభ్యులతో వారికి సంబంధాలు సరిగ్గా ఉండవు. There is no love between the family members among themselves. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు అనేవి సరిగ్గా ఉండవు. They always keep on quarreling and fighting each other. ఎప్పుడు కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు. The Bible says that you have to stop all kind of things. బైబిల్ మనకి దేవుడు క్షుణ్ణంగా తెలియపరిచేది ఏంటంటే ఇటువంటివన్నీ నీవు ఆపివేయాలని తెలియపరుస్తున్నారు. And you have to change your hearts. మీ యొక్క హృదయాలను మార్చుకోవాలి. And God wants you to be pure. దేవుడు మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. If you see the Proverbs 30 chapter 5th verse, సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే every word of God is pure. దేవుని ప్రతి మాట పరిశుద్ధమైనది అని రాయబడి ఉన్నది. The God wants you also to be in the same. దేవుడు నీవు కూడా ఈ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. You must be pure because you are the child of God. మీరు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే మీరు పరిశుద్ధమైన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు కాబట్టి. The word of God comes from His mouth is always pure. దేవుడి నోటి నుంచి బయటకు వచ్చు ప్రతి మాట కూడా పరిశుద్ధమైన మాట. What about your word that coming from your heart? Is it pure or not? అది మీ హృదయంలో నుంచి బయటకు వచ్చిన మాటలు ఎలాగున్నాయి? అవి పరిశుద్ధమైనవే కాదా? Are you living like a shameless people? సిగ్గులేని వారి కింద జీవిస్తున్నారా? You have to stop living like that. అటువంటి జీవన శైలిని ఇప్పుడే మానివేయాలి. Or if you are lying to other people, ఇతరులకు అబద్ధాలు చెప్పే వారి కింద జీవిస్తున్నారా? you have to stop right now. దాని వెంటనే మానివేయాలి. Why? Because God wants to be live like a pure. Why? Because the word of God is pure. దేవుడు మీరు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని మాట పరిశుద్ధమైన మాట. Put the old man that's inside you have to put out of your body. నీ పాత మనుషుణ్ణి నీవు పక్కన పెట్టాలి. God wants you to be pure like a diamond. దేవుడు మీరు వజ్రము వలె పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. God expecting that same thing from you to live like that. దేవుడు మీ నుంచి అదే కోరుకుంటున్నాడు. Because our God is an holy God. ఎందుకంటే మన దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు. He did not did any sin. పాపము చేయని దేవుడు. As a child of God, God is the wants to be live also same thing. దేవుని బిడ్డగా నీవు కూడా అదే స్థితి అదే స్థాయిలో జీవించాలని కోరుకుంటున్నాడు. When you live like a pure, at that time the God going to shine on your faces. దేవుడు మీరు ఎప్పుడైతే ఆ విధంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడో ఆయన వెలుగు మీ ముఖాల మీద ప్రకాశింపజేస్తాడు. And He is going to make you the one of the greatest person in this universe. ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి కింద ఆయన మిమ్మల్ని మారుస్తాడు. Because you are walking in purity. ఎందుకంటే మీరు పరిశుద్ధతలో నడిచే బిడ్డలుగా ఉన్నారు కాబట్టి. That I am not like that position. This is the time you have to put off the old man in you and you have to install a new man in your body. ఇంకా మీరు అంతరంగంలో నేను దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను జీవించట్లేదే అన్న ఆలోచనలో మీరు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. పాత మనుషుణ్ణి విడిచిపెట్టాలి మీరు. And you have to install the new man. నూతన స్వభావాన్ని నూతన పురుషుణ్ణి మీరు స్వీకరించాలి. If you see the 20 verses to 24, the title we are going to put is putting new man. 20 నుంచి 24 వచనాలు కనుక అక్కడ మనం చూసినట్లయితే నూతన మనిషిని ధరించుట అని మనం అక్కడ రాయొచ్చు. Why? Because until now you put off the old man in you. Why? Because you are not living according to the word of God. ఇప్పుడు నీలో ఉన్న పాత మనుషుల్ని నీవు పక్కన పెట్టావు. ఎందుకంటే ఇప్పుడు దాకా దేవుడి వాక్య ప్రకారంగా జీవించట్లేదు కాబట్టి. And this is the time you have to install the new man in you. Why? Because the old man is out of your body. ఇప్పుడు నూతన మనిషిని మన స్వభావాన్ని మనం స్వీకరించాలి. ఎందుకంటే పాతవి మనం తీసివేశాం కాబట్టి. God wants you to be new until you die and to reach the kingdom of heaven. దేవుడు
దేవుడు నీవు నూతనంగా జీవించాలి, నీవు మరణించి దేవుడు రాజ్యం చేరే అంత వరకు అనేది దేవుడి యొక్క కోరిక. Putting a new man means the idea is to change into different kind of conduct. నూతన మనిషిని ధరించుకోవటం అంటే నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండటం. Your lifestyle has to be changed. నీ జీవన విధానాలు మార్చబడాలి. The words you speak from your mouth has to be changed. నీవు మాట్లాడే మాటలు మారాలి. The love you show to other people have to be changed. ఇతరుల పట్ల నీవు చూపించే ప్రేమను మారాలి. Each and everything that in your life have to be changed. మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పు రావాలి. For example, if you take a prisoner who is in jail, ఒక ఉదాహరణకి జైల్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకోండి. at the time he got released, he came out with the same uniform, తను రిలీజ్ అయ్యాడు, తను యూనిఫామ్ వేసుకొని బయటకు వచ్చాడు. the same dress what he's having in prison, he came out with the same dress. తను జైల్లో ఉన్నప్పుడు ఏదైతే బట్టలు ఉన్నాయో అదే ఖైదీ డ్రెస్ తో బయటకు వచ్చాడు. After he still living with the same dress, that means he did not change. Why? Because the appearance of the outside is still same. అతను ఆ విధంగా బయట కూడా జైల్లో వేసుకున్న ఖైదీ డ్రెస్ వేసుకొని జీవిస్తుంటే తన యొక్క బాహ్య రూపం అనేది ఏ మాత్రం కూడా మార్చబడదు. Even the mind also will not be changed. Why? Because the appearance also the same. That's why his thoughts also will be like before only. ఆయన యొక్క బాహ్య రూపం మార్చబడలేదంటే అంతరంగంలో ఉన్న ఆలోచన విధానం కూడా మార్చబడదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నట్లే తను ఉన్నాడు కాబట్టి ఆలోచనలు కూడా ఇంతకు ముందులానే ఉంటాయి. That means if we change that dress, if it did not change his mind, that means also there is no use. ఒకవేళ బట్టలు మార్చి ఆలోచనలు మార్చకపోయినా సరే ఉపయోగం ఉండదు. The Paul clearly says that there should be a break in your life. పౌలు గారు చెప్తున్నారు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ఉండాలి అని చెప్తున్నారు. As a Christian, there should be a break. When you are following the Christ, the past should be break and the new should be continue. దేవుడి బిడ్డగా దేవుడిని వెంబడించాలి అని నీవు నిర్ణయించుకున్నప్పుడు పాతవన్నీ కూడా ఆగిపోవాలి, నూతనవన్నీ కూడా ప్రారంభించబడాలి. And you have to live from your life from now on to until you die. You have to be like a new diamond. ఇప్పుడు నుంచి నీవు మరణించేంత వరకు కూడా దేవుడు కోరుకున్న పరిశుద్ధమైన వజ్రము వలె నీవు జీవించాలి. And the diamond is going to shine in this world. ఆ వజ్రము అనేది ఈ లోకంలో ఎంతగానో ప్రకాశిస్తది. The same thing you are also going to shine in this world. అదే విధంగా నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ లోకంలో నీవు కూడా ప్రకాశిస్తావు. And you are going to impact a lot of people in this world. They have to turn towards that Jesus Christ because of seeing your purity in your life. నీవు పరిశుద్ధంగా జీవించడం వల్ల నీకు మాత్రమే మేలు కాదు గాని అనేకులు నిన్ను చూసి దేవుడి వైపు వారందరూ కూడా ఆకర్షించబడతారు. ఈ విధంగా నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి. We see the 23rd verse is clearly says that when you made it completely new, when you accept Jesus Christ. 23వ వచనం చూసినట్లయితే నీవు దేవుణ్ణి అంగీకరించినప్పుడు నీవు ఒక నూతనమైన వ్యక్తిగా చేయబడ్డావని రాయబడి Your hearts ఉంది. are becoming new. మీ హృదయాలకు నూతనం చేయబడతాయి. Your mind is getting new. నీ ఆలోచనలు నూతనంగా మార్చబడతాయి. If you see the 2 Corinthians 5th chapter 17th verse clearly says, for there one who accepts Jesus Christ in a new creation, all things have been passed away and all new things have been there. 2 కొరింథీ 5:17 రాయబడి ఉన్న మాటలు కనుక మనం చూసినట్లయితే పాతవ గతించును సమస్తము నూతనమాయను అని రాయబడి ఉన్నది. When you accept that Jesus Christ, you have to, all the old things has been gone away. That's the time you are going to walk in purity. దేవుణ్ణి నీవు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పాతవన్నీ కూడా గతించిపోవాలి, సమస్తములు కూడా నూతనంగా మార్చబడాలి. అప్పుడే నీవు పరిశుద్ధతలో నడుచుకుంటావు. Your way of life of living style should be holy. నీవు నడుచుకునే విధి విధానం అనేది పరిశుద్ధతో కూడుకున్నదై ఉండాలి. Holy living is nothing but you are making yourself separation from this world. పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే ఏదో కాదు గాని ఈ లోకంలో ఉన్న పాపము నుంచి నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నావు. That is one of the most difficult thing for each and everyone to be holy because they are going to head towards the sin. ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు కాబట్టి పాపము వైపు ఆకర్షితులవుతూనే ఉంటారు అనేక But the మంది. Bible says that you have to be like a holy because you are the child of God. బైబిల్ మనకు తెలియపరుస్తుంది అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు కాబట్టి. When you are holy, that's the time you are going to walk in purity. నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నీవు అప్పుడు దేవుడు చూపించిన పరిశుద్ధమైన మార్గంలో The నడుచుకుంటావు. way you think, you have to be changed and you should be pure.
నీవు ఆలోచించే విధానం మారాలి, అది పరిశుద్ధంగా ఉండాలి. And each and everything what you are doing in a daily life, it should be holy and pure. నీ జీవితంలో నీవు అనుదినము చేసే ప్రతి పని కూడా పరిశుద్ధంగా ఉండాలి. The Proverbs 21 chapter 8 verse it says that the way of man is forward and strange, but as the pure his work is right. సామెతలు 21:8. దోషభరతుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. But the work what you are doing should be right. నీవు చేసేది సమస్తం కూడా సరైనదై ఉండాలి. And it should be pure. అది పరిశుద్ధమైనదై ఉండాలి. That's the time you are going to walk in purity. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధతలో మీరు ముందు When కొనసాగలుగుతారు. you are walking in purity, that means there is a connection between you and the God. నీవు పరిశుద్ధతలో ముందు కొనసాగుతున్నావు అంటే నీకు దేవునికి మధ్య ఒక మంచి సంబంధం ఉంది. There is no way of evil to attack you and disturb your life. నీకు దేవునికి మధ్య ఒక మంచి సంబంధం ఉన్నప్పుడు చెడు మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పట్టే ప్రసక్తి ఉండదు అక్కడ. You are walking towards the destination of the purity, towards the Jesus Christ. నీవు నీ జీవిత గమ్యానికి పరిశుద్ధతో ముందుకు నడుస్తున్న ఒక వ్యక్తిగా That's the ఉంటావు. time when you walking, the God will protect in all the directions of your life and He going to take care. నీవు పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకొని పరిశుద్ధతలో నీవు ముందుకు కొనసాగుతున్నప్పుడు నల్లు దిక్కుల వైపు నుంచి దేవుని యొక్క భద్రత నీకు సమృద్ధిగా ఉంటది. Hallelujah! God is going to strengthen you. దేవుడిని బలపరుస్తాడు. God going to protect in all the things that He will going to attack you. సాతాను మిమ్మల్ని బంధించడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. Why? Because you are walking towards the purity. ఎందుకంటే పరిశుద్ధత వైపు మీరు You పరిగెడుతున్నారు are reaching కాబట్టి. towards the destination of Jesus Christ. దేవుని యొక్క గమ్యం వైపు మీరు వెళ్తున్నారు కాబట్టి. Those who are not doing like that, this is the time to towards the Jesus Christ, and you have to walk in purity. ఈ రోజు ఇంకా నువ్వు ఆ విధమైన పరిస్థితుల్లో లేని వారందరూ కూడా గమనించాలి. ఇప్పటికైనా సరే ఆ విధంగా పరిశుద్ధమైన మార్గంలో దేవుడు చూపించు గమ్యం వైపు నడుచుకోవడానికి మీరు ప్రయాసపడాలి. This is the time to start living like that. ఈ రోజు నుంచి ఆ విధంగా జీవించిన వారు జీవించడానికి మీరు నిర్ణయం తీసుకొని జీవించాలి. And the third point from 25th verse to 32 is clearly says the conduct of the new man. 25 నుంచి 32వ వచనం వరకు ఎఫెసీయుల 4లో మనం చూసినట్లయితే అది నూతన మనుషుని యొక్క స్వభావం అని రాయబడి ఉన్నది. If you see the conduct at the time of education, when we complete our education and we want to transfer, go into higher education to other college, at that time they used to give a conduct certificate. స్కూలు ముగించిన తర్వాత వేరే కాలేజీకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు నీవు చదివిన స్కూల్లో గానీ కాలేజీలో గానీ కాండక్ట్ సర్టిఫికేట్ అంటే నీ యొక్క స్వభావం ఎలాగున్నది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో నీ ప్రయాణం ఎలాగున్నది అనేది, నీ సత్ప్రవర్తన ఉన్నదా లేదా అనేది వాళ్ళు నిర్ధారించి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. Why? Because it's one of the important thing to join once you join to other college, they will see the first preference to conduct certificate. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళాలన్నా, ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళాలన్నా నీ పాత స్కూల్లో గానీ పాత కాలేజీలో గానీ కాంటాక్ట్ సర్టిఫికేట్ తీసుకురా, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అనేది వారిచ్చే ఆ సర్టిఫికేట్ తీసుకురా అని అడుగుతారు. నిన్ను వాళ్ళని తీసుకోవాలంటే అన్నిటికంటే అదే ప్రాముఖ్యం. In that there is a category designation like good, very good, excellent, pure and bad. అందులో అనేక రకాలుగా రాయబడి ఉంటాయి. చెడు, లేదంటే బాగుంది, చాలా బాగుంది అని అనేక రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. If you are having good conduct only, that's the time they are going to accept you to join in their college. నీకు మంచిగా ఉన్నది లేదా చాలా మంచిగా ఉన్నది అని అందులో రాసి ఇస్తేనే గాని నిన్ను వేరే స్కూల్లో గానీ కాలేజీల్లో గానీ వాళ్ళు తీసుకుంటారు. Why? Because then all the faculty then observe you because the way you behave. ఎందుకంటే నీవు పాత స్కూల్లో గానీ కాలేజీలో గానీ నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేది అనుదినము కాలేజీ వారు నిన్ను పరిశీలిస్తూ ఉంటారు. Today the Paul clearly says that in this letter, if you change, that means we have to see the conduct of the man. నీవు ఆ విధంగా నూతన మనిషిగా మారినట్లయితే నీవు నూతన మనిషి యొక్క ఆ స్వభావం అనేది నీలో కనిపించాలి. I want to share a small testimony. One of my friends, మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా స్నేహితుడు ఒకళ్ళు he is living in Vijayawada near to our home. విజయవాడ పట్టణంలో నివసిస్తున్నాడు. We both complete studies until 10th class on same year. 10వ తరగతి దాకా మేము ఇద్దరం కూడా
ఒకే సాట చదువుకున్నాము. After completing 10th, he went to intermediate one college. I went to another college. మరి 10వ తరగతి ముగించిన తర్వాత ఇంటర్మీడియట్ కి తనో కాలేజ్ లో జాయిన్ అయ్యాడు, నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను. After few years, I met him. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ తర్వాత ఎప్పుడో తిరిగి కలుసుకోవడం జరిగింది. He completely spoiled his life. అతని యొక్క జీవితం పూర్తిగా నాశనం He అయిపోయింది. is enjoying in this world, doing all kind of sins. ఈ లోకానుసారంగా లోకంలో ఉన్న ప్రతి పాపం చేస్తూ తను లోకంలో ఆనందిస్తున్నాడు. And there is no relation between their family and this guy. తన కుటుంబానికి తనకి ఇంక ఏ సంబంధం లేదు. And their parents has left him outside. తల్లిదండ్రులు ఇతన్ని విడిచిపెట్టేశాడు And ఇతని he యొక్క used to స్వభావాన్ని బట్టి. stay- and he used to stay with some of their friends' houses on each and every day. అతను రోజు ఎవరో ఒకటి స్నేహితుడి దగ్గర, ఈ రోజు ఒకరి దగ్గర, ఇంకో రోజు ఇంకొకరి దగ్గర, అలా ఎక్కడో చోట జీవిస్తున్నాడు. And the way he is staying, all the friends also the same position. They always used to drink and smoke and are enjoying all kind of sins in this. తాను ఎక్కడైతే ఉంటున్నాడో తన ఆ స్నేహితులు కూడా తనతో పాటు కలిసి తాగి తిరిగే వాళ్ళతోనే తను ఉంటున్నాడు. At that time, that the Philadelphia church are going to construct, there is every Sunday worship they used to put in the RTC worship ground. ఆ సమయంలో మరి అక్కడ ఆర్టీసీ వర్క్షాప్ గ్రౌండ్స్ లో మరి ఆ పరిచర్య అనేది ఆ ఫిలదెల్ఫియా వారు జరిగిస్తూ ఉన్నారు. And he used to go on every Sunday to the worship, not to listen the word of God, to rob some of the money, and he wants to drink, to enjoy like this way. ఆ విధంగా ఆరాధన జరుగుతున్న సమయంలో ప్రతి ఆదివారం కూడా తిని వెళ్ళేవాడు. అక్కడ సేవకులు చెప్తున్న మాటలు విని మారటానికి కాదు గాని అక్కడ ఏదైనా సరే ధనం ఎవరో ఒకరి దగ్గర నుంచి అలాగోలాగా తీసుకొని ఆ రోజు తాకటానికి తనకేమన్నా దొరుకుద్దేమో అని వెళ్తూ ఉండేవాడు. He keep on continuing like that Sundays, every Sunday. ప్రతి ఆదివారం కూడా ఆ విధంగా క్రమం తప్పుకోకుండా అలానే వెళ్తూ జీవిస్తున్నాడు. But one day the word of God has talked with him. ఒకనొక రోజున దేవుని యొక్క వాక్యము అతనితో మాట్లాడింది. And the word of God is that you have to put off the old man and you have to install the new man. దేవుని మాట ఏమని మాట్లాడిందంటే నీ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టాలి, నూతన జీవితంలోకి నీవు అడుగు పెట్టాలని దేవుని వాక్యం అతనితో And at మాట్లాడింది. that time he realized that. ఆ సమయంలో తను గ్రహించుకున్నాడు. And later on he realized that the word of God has talked with me. ఆ సమయంలో తను అనుభవించిన దాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని తను గ్రహించుకున్నాడు. And he wants to worship the Jesus Christ. అతను ఆ సమయంలో అతను నిర్ణయించుకున్నాడు, ఆ జీవము కలిగిన ఆ యేసునే నేను ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. Why? Because the word of God has talked with me. ఎందుకంటే దేవుని వాక్యము నాతో మాట్లాడింది కాబట్టి ఆ దేవుణ్ణి నేను వెంబడిస్తా అని నిర్ణయించుకున్నాడు. After few years I met him again. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ అతన్ని కలుసుకోవటం జరిగింది. And I asked him, how are you? నేను అతన్ని అడిగాను, ఎలా ఉన్నావు అని అడిగాను. And he keep on saying that I am right now going to the church and each and every Sunday I am following Jesus Christ. అప్పుడు అతను చెప్తున్నాడు, ఇప్పుడు నేను మారిపోయాను, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను అని తను సాక్ష్యం And చెప్పాడు. he said that I stop all kind of sins doing in this world. నేను ఈ లోకంలో చేస్తున్న ప్రతి పాప పనిని నేను మానివేశాను, ఆపేశాను అన్నాడు. At the same time, one of my friend came and he spoke with him. ఆ సమయంలో నా ఇంకొక స్నేహితుడు వచ్చి అతనితో మాట్లాడాడు. And I listened, the word that he spoke is always has been completely changed his life. ఆ సమయంలో అతను తనతో మాట్లాడిన విధానాన్ని చూసి ఈ వ్యక్తి సంపూర్ణంగా మారిపోయాడు. ఎందుకంటే తన మాట్లాడే శైలి కూడా మొత్తం మార్చబడింది. Before he used to lie for each and every person, but now there is no lying. He is always using helping word to help other people. ఇంతకు ముందు చూసినట్లయితే అతను అందరితో కూడా అవసరాన్ని బట్టి అబద్ధాలాడుతూ లేనిపోయిన మాటలని చెప్పేవాడు. కానీ ఇప్పుడు తను మాట్లాడటం చూసినట్లయితే ప్రేమతో తను ఉన్నది ఉన్నట్లుగా ఇతరులకి సహాయపడే రీతిలో అతను మాట్లాడుతూ నేను చూస్తున్నాను. And now he is working as a ministry in Hyderabad. అతను హైదరాబాద్ లో ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. And he is using for the God purpose only. దేవుని పని కొరకు అతను వాడబడుతున్నాడు. His ఇప్పుడు life has been completely changed. His conduct has been completely changed. Everything is new in him. అతని జీవితం మార్చబడింది, అతని స్వభావం మార్చబడింది, సమస్తం నూతనంగా మార్చబడినాయి. Today the God also saying, talking to you, you have to be changed and you have to be walk in purity. ఈ రోజున అదే దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు, మీరు పరిశుద్ధతలో నడవాలి, పరిశుద్ధతతో జీవించాలి అని చెప్పి. Can we stand and pray though still we are not in purity life? ఇంకా మనలో దేవుని కోరుకున్న పరిశుద్ధతతో మనం జీవించని వారి కింద మనం ఉన్నట్లయితే, దేవుడి యొక్క పరిశుద్ధమైన మార్గంలో మనం నడుచుకొని వారి కింద మనం ఉన్నట్లయితే, మనకు తెలిసిన వారు ఉన్నట్లయితే, ఈ రోజున ఈ సమయంలో మనందరం కూడా లెగిసి నిలబడి మన జీవితాలు గాని మన వారి జీవితాలు గాని
సమస్తము దేవుని చేతికి అప్పగించి, దేవా నేను నీ పరిశుద్ధతలో నడవాలి అని మనం మనస్ఫూర్తిగా అడుగుదాం. And you start praying that God going to listen your prayers. మనం ఈ సమయంలో మనం మొదలు పెట్టి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన, మన మొర దేవుడు ఆలకిస్తాడు. And there you have to ask the God, I want to live in purity. ఈ సమయంలో మనం దేవుడిని అడుగుతాం, దేవా నేను పరిశుద్ధతతో జీవించాలనుకుంటున్నాను అని చెప్పి. Until now I am not able to live as a purity of God's word. ఇప్పుడు వరకు దేవుడి మాట ప్రకారంగా నేను జీవించట్లేదు. God help me to live as a pure as like you. దేవా నీ వలే పరిశుద్ధంగా జీవించగలిగిన కృప నాకు చూపించయ్యా. I don't want to live in this sin world. ఈ పాపపు లోకములో పాపంలో జీవించాలన్న ఆలోచన నాకొద్దు. Ask the God for your help. దేవుని యొక్క సహాయం కొరకు అడుగుదాం. ఈ సమయంలో Walk in purity. పరిశుద్ధతలో నడుచుకొనడం కొరకు దేవుని అడుగుదాం. Is the kingdom of heaven. దేవుని రాజ్యం చేరుకొనుట కొరకు అడుగుదాం. To live forever with Him. ఎల్లప్పుడు కూడా ఆయనతో కలిసి జీవించడం కొరకు అడుగుదాం. And pray for your family members, those who are still far away from God. ఇంకను దేవుని సన్నిధికి దూరంగా పాపములో జీవిస్తున్న కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని చేతికి And అప్పగించాలి. the God, let him walk in purity, touch their heart, change their mind. దేవుని అడుగుదాం, దేవా వారి పరిశుద్ధతలో నడిచేటట్టుగా చేయండి, వారి హృదయాలను తాకండి, వారి ఆలోచనలు మార్చండి, వారి స్వభావాన్ని మార్చండి అని చెప్పి మనం అడుగుదాం. Till my son is living in his sin world. అయ్యా ఇంకా నా కుమారుడు లోక పాపములోనే జీవిస్తున్నాడు యేసయ్యా. My brother is living in this sin world. ఇంకా నా సహోదరుడు లోక పాపములోనే జీవిస్తున్నాడు యేసయ్యా. They are not able to live in purity. వారు పరిశుద్ధతలో జీవించలేకపోతున్నారు తండ్రి. Ask the God, this is the time to change their hearts and the mind. దేవుణ్ణి అడగండి, ఈ సమయంలో వారి హృదయాలు మార్చబడి వారు మారిన వ్యక్తులుగా జీవించే సమయం ఇది. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యము మనకు బోధించిన విధముగా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధతను మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తాము. మారాలి అని ఆశ మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. నేను మారలేను, నా స్థితి ఇంతే, నా మతి ఇంతే, నా గతి ఇంతే అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు కూడా మార్చలేడు. దేవా నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేనును నీ పరిశుద్ధతలో పాలు పొందాలి, అటువంటి కృప నాకు కావాలి అని వ్యక్తిగతంగా ఎవరికి వారు అడగండి. అలాగే మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, అపవిత్రతలో ఇంకా ఎవరైతే ఉన్నారో, అక్రమంలో ఇంకా ఎవరైతే ఉన్నారో, అవిశ్వాసంలో ఇంకా ఎవరైతే ఉన్నారో, అవిధేయతలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు దేవా పరిశుద్ధతలో పాల్పొందేవారుగా వారిని మార్చండి తండ్రి. వారి అపవిత్రులుగా ఉండకూడదు తండ్రి. నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మేమందరం కూడా నీ పరిశుద్ధతలో పాలు పొందేవారు ఉన్నట్లుగా మాకు సహాయం దయచేయమని దేవుని దగ్గర ఎవరికి వాళ్ళు అడగండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన. ఇది ఇప్పుడు చేసే ప్రార్థన కాదు, ఇది ప్రతిరోజు మనం చేయాలి. ప్రతిరోజు మనం చేయాలి. వాక్యం వినినప్పుడల్లా, వాక్యం చదివినప్పుడల్లా, ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు నేను నా స్థితి ఎక్కడ ఎలా ఉంది, నేను దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధంలో నడుస్తున్నానా లేదా, నా మాటలు ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, నేను చేసే పనుల్లో పరిశుద్ధత ఉన్నదా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ అన్యుల వలె నడుచుకోకుండా, లోకస్తుల వలె నడుచుకోకుండా దేవుని ప్రజలమైన మనము ఓర్పు ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఐక్యత ఉండాలి, క్షమించే హృదయం ఉండాలి, చేర్చుకునే మనసు ఉండాలి, ఆదరించే మనసు ఉండాలి.
ఇవన్నీ కూడా పరిశుద్ధతకు గుర్తు. ద్వేషం అది నిన్ను అపవిత్రపరుస్తుంది. కోపం నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది. ఈర్ష్య నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది. కానీ దేవుడి స్వభావం అది కాదు. దేవుడు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, క్షమించే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ గుణాలన్నీ కూడా మనలోకి రావాలి. ఆ గుణాలు, ఆ లక్షణాలన్నీ కూడా మనలోనికి వచ్చినప్పుడు మనము నిజమైన పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాము అనేటువంటి సూచనలు మనకు కనిపిస్తా ఉంటాయి. మన ద్వారా అనేక మంది ఒకప్పుడు తాగేవారు, ఈ రోజున తాగట్లే. ఒకప్పుడు బూతులు మాట్లాడేవారు, ఇప్పుడు బూతులు మాట్లాడలేదు. వారు మారారు. మరి దేవుని పరిశుద్ధతలో వారు నడుచుకుంటున్నారు. ఒకప్పుడు దొంగతనం చేసేవారు, ఇప్పుడు దొంగతనం చేయట్లా. వారు మారారు, దేవుని పరిశుద్ధతలో నడుచుకుంటున్నారు. ఒకప్పుడు ఇచ్చే మనసు లేదు, ఇప్పుడు ఇచ్చే మనసు గుణము వారు కలిగి ఉన్నారు. దేవుని పరిశుద్ధతలోకి నడుస్తూ ఉన్నారు. హల్లెలూయ. మన స్థితిని, మన మతిని, మన గతిని మార్చేది దేవుడే. ఆ దేవునికి ఈ సమయంలో మనం సమర్పించుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఇవి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. దేవ, పరిశుద్ధతలో మేము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే మేము పరిశుద్ధం అవుతామో ఈ వాక్యం ద్వారా తేటగా మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, ఆకువలే మేము వాడిపోతేమే. మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో సమానమైనని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని దగ్గరికి వచ్చా. దేవా, నువ్వు మమ్మల్ని రక్తంతో, నీ వాక్యముతో, నీ ఆత్మతో కలిగి మమ్మల్ని శుద్ధీకరించావు. శుద్ధ హృదయం మాకు దయచేయి దేవా. నిర్మలమైన మనస్సాక్షి మాకు దయచేయి. అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దీవెనకరంగా ఉండే కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.